రెండవ మాట ఏంటి అని అంటే, వెన్ యు ఆర్ విత్ ఫ్రెండ్స్ వాచ్ యువర్ టంగ్. ఈ మాటను కూడా మీరు ఆలోచించేయండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం, అలాగే 11వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూస్తే, వెన్ యు ఆర్ విత్ ఫ్రెండ్స్, మీరు మీ స్నేహితులతో, మీ యొక్క సన్నిహితులతో సమయాన్ని గడిపేటప్పుడు వాచ్ యువర్ టంగ్, మీ మాటలు జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ ఉపయోగించబడిన మాటలు ఏంటంటే, విస్తారమైన మాటల్లో పాపం ఉండక మానదు, దోషం ఉండక మానదు అని మీ బైబిల్ ఉంటుంది. కానీ ఇక్కడ ఉపయోగించిన మాటలు ఏంటో తెలుసా? వాడుక భాషలో ఈ మాటలు ఉపయోగించాడు. మాటలు మరీ ఎక్కువైతే దోషం తప్పదట. అనవసరమైన మాట, ఓరకనే సమయాన్ని గడపడానికి వెళుతూ చేసే మాట. కొంతమంది నేను గమనించాను, వాళ్ళు బూతుతో పిలిస్తేనే కానీ పలకడాడు ఫ్రెండ్. ఎప్పుడైనా గమనించారు ఇలాంటి వాడిని? వాడు ప్రతి మాటకు ఒక బూత్ యాడ్ చేస్తేనే కానీ వాడికి వినసొంపుగా ఉండదు, వాడు పలకడు కూడా. వాడిని ఆ బూత్తో పిలిస్తేనే, వాడి పేరు పెట్టి పిలిస్తే కన్నా బూత్ పెట్టి పిలిస్తేనే బాగుంటుంది. ఫ్రెండ్షిప్ అనే పేరుతోటి మనం చాలాసార్లు ఈ పనులు చేస్తూ ఉంటాం. అందుకని వెన్ యు ఆర్ విత్ ఫ్రెండ్స్ వాచ్ యువర్ టంగ్. మాటలు మరీ ఎక్కువైతే దోషం తప్పదట. పెదవులను అదుపులో ఉంచుకున్నవాడే జ్ఞాని. అంటే ఏం మాట్లాడాలో ముందుగానే నిర్ణయించుకోవాలి, అంతే తప్ప సమయానుకూలంగా నేను ఏదన్నా మాట్లాడేస్తానని అనుకోకు. మరి జ్ఞానం అని నేను తలంచుకోదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక దేవుని యొక్క చిత్తానికట మీ యొక్క అవయవ భాగాలన్నింటిని అప్పగించాలి. అందుకని ఇక్కడ దోషం తప్పదు అని అంటే అర్థం ఏంటంటే, సిన్ ఈజ్ నాట్ లేకింగ్. లాకింగ్ అని అంటే అర్థం ఏంటో తెలుసా? సిన్ ఈజ్ నాట్ లాకింగ్ అని అంటే అర్థం ఏంటంటే, నీ మాటల్లో పాపం ఉంటుంది, జాగ్రత్తగా గమనించు. అందుకనే మీరు యోబుని చూసారా ఎప్పుడైనా? యోబుని అపవాది శోధించడానికి దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకునే లోపల యోబు వెళ్ళి ఏం చెప్పాడో తెలుసా? యోబట తన పిల్లలు మాటలో గాని, పనుల్లో గాని, క్రియలో గాని ఎక్కడైనా పాపం చేశారేమో అని వారి కోసం ప్రాయశ్చిత్త బలి చేసేవాడట. మీరు ఆలోచించండి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసినప్పుడు ఏదో ఒక మాటల్లో దేవుని దూషించేవి గాను, దేవుని ఆయాసపరిచేవి గాను, దేవుని గాయపరిచేవి గాను ఏవైనా ఉంటే ఎప్పుడైనా వాటి విషయంలో శ్రద్ధ వహించారు. జాగ్రత్తగా మీరు చూడాలని నేను కోరుతున్నాను. మీ పిల్లలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో తల్లిదండ్రులుగా మీకు తెలుసు కదా. వాళ్ళు ఉపయోగించే పదాలని మీరు జాగ్రత్తగా చూడాలి. వాళ్ళు ఉపయోగించే సంభాషణ మీరు జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే విశ్వాసకి తగినట్టుగా ప్రవర్తించాలి. అప్పుడే దేవుని మహిమపరచబడతాం, దేవుడు మహిమపరచబడతాడు. అందుకని ఇక 11వ అధ్యాయం 13వ వచనం చదివితే, చాడీకోరులు తిరుగుతూ రహస్యాలు బట్టబయలు చేస్తారట, విశ్వసనీయులు రహస్యాలు దాచిపెట్టేవారు. కొంతమంది ఉంటారట, ఏమంటారో తెలుసా? ఇది క్రైస్తవ సంఘాల్లో కూడా వచ్చింది. ఈ మధ్యకాలంలో చాలా మంది స్త్రీల సమాజాలను కూడుకుంటారు ప్రార్థనలో. సంఘాలకు ఎక్కువ మంది స్త్రీలు గ్యాదర్ అవుతారు కాబట్టి ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థన అంశాలని ఎక్కువగా దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేసేవాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి ఆ గ్రూప్ ఒకటి తయారయ్యి వాళ్ళు చాలా మంది విషయాలు క్రోడీకరించుకొని దాచిపెట్టుకుంటారు. ఇవందరూ చాలా మంది చేసే పనులు ఏంటంటే, ప్రార్థన మానవుల పక్షాన్ని చెప్తూ ఇతరుల యొక్క రహస్యాలు వేరే వాళ్ళకి చెప్తా ఉంటారు. చెప్పి మళ్ళీ ఏమంటారంటే, అలా చెప్పారు, నువ్వు నమ్మకస్తురాలు అని నీకు చెప్పాను, ఇంకెవరికి చెప్పు. ఈమె ఇలాగా 100 మందికి చెప్తారు. దానికి దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? చాడీకోరులు. అంటే ఇక్కడ విషయాలు అక్కడ. ఒకళ్ళు నమ్మకంతో దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తావని నీకు అప్పగిస్తే దాన్ని 10 మందికి తెలియజేస్తున్నావే. అందుకని వాచ్ యువర్ టంగ్. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ జాగ్రత్త వహించు. అందుకని దేవుని సన్నిధానంలో మిమ్మల్ని నేను ఈ యొక్క వాక్య ప్రకారం మీరు ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను. తర్వాత ఇవ్వబడిన మాట ఏంటంటే, ద మోర్ టాక్ ద లెస్ ట్రూత్. మీరు ఎక్కువగా మాట్లాడటం వల్ల గమనించాల్సిన మాట ఏంటో తెలుసా? సత్యం చాలా తక్కువ ఉంటుంది. మీరు మాట్లాడి అది జోక్స్ అనుకుంటారు, హ్యూమర్ అనుకుంటారు, అది ఇంకా ఇతరులని గాయపరిచేటట్టుగా వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు మీ యొక్క నాలుకను అదుపులో ఉంచుకోవట్లేదు కనుక, మీరు మాట్లాడే మాటలకు ఒక హద్దు అదుపు అంటూ మీరు బౌండరీస్ పెట్టుకోలేదు కనుక, ఏమో మీరు మాట్లాడే మాటల ద్వారా ఎంతమందిని మీరు బాధపరుస్తున్నారు. అందుకని ఒక ఆయన ఈ మాట రాశాడు, వర్డ్స్ కెన్ బి యూజ్డ్ ఎయిదర్ యాజ్ ఎ వెపన్స్ ఆర్ టూల్స్, హర్టింగ్ రిలేషన్షిప్స్ ఆర్ బిల్డింగ్ దెమ్ అప్. ఒకే నోటి ద్వారా నువ్వు మాట్లాడే మాటల ద్వారా సంబంధాలని పోగొట్టేటట్టుగా నువ్వు మాట్లాడవచ్చు, రెండోది పోగొట్టుకున్న సంబంధాలని మరలా కలిపేటట్టుగా కూడా మాట్లాడవచ్చు కదా. అయితే నీ సంభాషణ ఇతరులతో ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకో.
ఆ తర్వాత యువర్ వర్డ్స్ విల్ మేక్ ఎ డిఫరెన్స్, విల్ దే బి వెపన్స్ ఆర్ డిస్ట్రక్షన్ ఆర్ టూల్స్ ఫర్ కన్స్ట్రక్షన్. నీ పదాలకు ఒక గొప్ప శక్తి ఉంది. ఆ పదాలనట నువ్వు వెపన్స్ లాగా ఇతరుల్ని నాశనం చేయడానికి వాడతావా, లేకపోతే ఇతరుల్ని అభివృద్ధి పదంలోనికి తీసుకురావడానికి నీ పదాలని, నీ నోరుని వాడతావా? ఆ మాటలు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో ఏముందనంటే, ఏ వైపు చూచినా తమ నాలుకలను అదుపు చేసుకున్న వారు చాలా మంది కనిపిస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, చాలా మంది దేవుని సన్నిధానానికి వచ్చి ఆరాధన చేసేస్తున్నారు, మరలా బయటకు వెళ్ళి ఎలాంటి చాడీకోరులుగాను ఇతరుల్ని గాయపరిచే వాళ్ళగానే ఉన్నాం. అందుకని మన పదాలు దేవుని సన్నిధానంలో ఏం పలుకుతున్నాం, ఆన్ ద స్టేజ్ ఏం మాట్లాడుతున్నాం అని కాదు, ఆఫ్ ద స్టేజ్. నువ్వు కిందకి దిగిపోయిన తర్వాత రోజువారీ జీవితంలో నీ పదాలు ఎలా వాడుతున్నావు? అత్తగారు, కోడళ్ళు, ఆడపడుచులు ఇలాంటి విషయాలు మీరు ఇళ్లలో చూస్తున్నప్పుడు ఒకరినొకరు గాయపరుచుకునే విషయాలు ఎందుకు చేస్తాం? ఎప్పుడు మారుతావు విశ్వాసిగా? ఎప్పటికి వస్తుంది మార్పు? దేవుని సన్నిధానంలో నువ్వు ఎప్పుడైనా గమనించావా? నీ పదాలను చూసుకుంటున్నావా? ఆ వ్యక్తి లేనప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, కానీ దేవుడు చూస్తున్నాడని నీకు తెలుసా? అందుకని వెన్ యు ఆర్ విత్ ఫ్రెండ్స్, నీకు సన్నిహితులుగా ఉన్నప్పుడు నువ్వు ఇతరుల గురించి మాట్లాడే మాటలు ఎంత సత్యం ఉంది. ఆ మూడవ వ్యక్తి లేకుండా మాట్లాడుతున్నావంటేనే అర్థమవుతుంది అందులో సత్యం ఉండదని. ఎందుకంటే అన్నీ మన ఫేవరెటిజంతో మనం మాట్లాడతాం. అందుకని ఇప్పుడు చూడండి, ఎవరైతే తమ నాలుకను అదుపులో ఉంచుకోకుండా మాట్లాడుకుంటూ పోతారో వాళ్ళు రెండు లూజ్ అవుతారట. ఒకటి, దే లాస్ దేర్ రిలేషన్షిప్స్ అండ్ దే లాస్ దేర్ బ్లెస్సింగ్స్. వాళ్ళకి ఇవ్వబడే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. రెండవది, వాళ్ళకి ఇవ్వబడిన సంబంధాలు పోగొట్టుకుంటారు. మీరు గమనించండి, మీతో మీ బంధువులు, మీ స్నేహితులు ఎప్పటి వరకు, ఎన్ని సంవత్సరాల నుంచి సన్నిహితంగా ఉంటున్నారు? అందరు కలిసి ఉన్నారా? మీలో చాలా మంది మీ నోరు నదుపులో ఉంచుకోకపోవడం వల్ల చాలా మంది మిమ్మల్ని అపార్థం కాదు, అర్థం చేసుకొని మీతో ఉండకూడదని నిర్ణయించుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, విశ్వాసిగా నీ యొక్క నాలుకను అదుపులో ఉంచుకో. ఇక మూడవ విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. అదేంటంటే, వెన్ యు ఆర్ యాంగర్ డోంట్ లూజ్ టెంపర్. మీరు కోపంలో ఉన్నప్పుడు గమనించండి, ఆ పదాలు లేకపోతే హావభావాలు ఏం తీసుకొని వస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం 27వ వచనాన్ని చూస్తే అంటాడు, కోపపడుడు గాని పాపం చేయకండి. మీ కోపం అట రాత్రి కాలంలో సూర్యుడు అస్తమించే సమయం వరకు కూడా ఉండకూడదు. ఎంత మంచి జీవిత విధానాన్ని చెప్తున్నాడు. కోపపడండి, ఎందుకంటే దేవుడికి కూడా కోపం వచ్చింది. ఆలయంలో జరగాల్సింది జరగనప్పుడు, జరగకూడదు జరుగుతున్నప్పుడు దేవుడు కొరడ తీసుకొని సంఘాన్ని శుద్ధి చేశాడు. అది యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. కానీ అది రైచియస్ యాంగర్. ఆ కోపం ద్వారా దేవుడి చిత్తాన్ని జరిగించాడు. అందుకని ఆ కోపంలో ఎవరికి ఈయనకి ఎంత కోపం ఏంటి అని అనలేదు. వాళ్ళకట నీ ఆలయం కొరకైన ఆసక్తి నన్ను భక్షిస్తుందని వచనం గుర్తొచ్చిందట. నీ కోపం ఏం చేస్తుందో మీరు ఆలోచన చేయాలి. అందుకని దేవుడు చెప్పిన పాపాలన్నిటిలో కోపం మనల్ని చాలా సులువుగా పడేయగలదు. విశ్వాసుల హృదయాల్లో ఇది మొలకెత్తిన దినాన్ని దాన్ని పెరికివేయాలి. అది అర్థం. ఉదయం వచ్చిన కోపం రాత్రికి ఉండకూడదు అంటే అర్థం ఏంటో తెలుసా? కోపం వస్తే వచ్చింది, వెంటనే కోపాన్ని డీల్ చేయి. ఆ కోపాన్ని ఎక్కువ కాలం సమర్థించకు, పెంచి పోషించకు. ఎందుకనంటే అది కక్ష తీర్చుకునే స్థాయికి వెళ్ళిపోతుంది. ఈ మధ్యకాలంలో ఏదో ఒక సినిమా వచ్చింది, నాన్నకు ప్రేమతో అని. ఏంట్రా ప్రేమతో ఏం చేశాడు అని అడిగితే, నాన్న చేయలేని కక్షని కొడుకు తీర్చుకుంటాడు. అది మళ్ళీ లాస్ట్లో ఏమని రాశాడు అనంటే, ఇలాగా నాన్న మీద ప్రేమ ఉన్న వాళ్ళందరికీ సినిమా అంకితం అన్నాడు. ఏంట్రా షేర్ చేసుకోవాలంటే కోపాన్ని కక్షని షేర్ చేసుకోవాలట. ఆ నాన్న ఎప్పుడో చిన్నప్పుడు మోసం చేశాడట, పెద్ద అయిన తర్వాత వాడిని నువ్వు మోసం చేయాలరా, వాడు దిగజారిపోవడం నేను చూడాలి, చచ్చిపోయిన వాడిని లేపి మరీ చూపిస్తాడు. మీరు ఆలోచించండి, ఏంటి మనకి అనంటే, నాకు ఒక శత్రుత్వం ఉంది, ఆ శత్రుత్వాన్ని పిల్లలకు కూడా అందించి నా మీద ప్రేమ ఉంటే నువ్వు వాడి మీద కక్ష తీర్చుకో. కానీ ఇది ప్రపంచం యొక్క ప్రమాణం. కానీ దేవుని పిల్లలకి దేవుని వాక్య ప్రమాణం ఏంటో తెలుసా? నీకు ఒకవేళ కోపం వస్తే, కక్ష ఉంటే, అది నీ పిల్లలతో పంచి వేరే వాళ్ళ మీద చూపించడానికి వీల్లేదు. దేవుని సన్నిధానంలో వెన్ యూ ఆర్ యాంగ్రీ, నువ్వు కోపంగా ఉన్నప్పుడు పాపం చేయకుండా జాగ్రత్తగా చూసుకో. దాన్ని వెంటనే డీల్ చేయడానికి మీరు ఆలోచన చేయండి. అబద్ధాలు, కోపం, ఇవి రెండు క్రైస్తవుల మధ్య తగదోలు పెట్టేందుకు సైతాను ఉపయోగించుకునే సాధనాలట. అబద్ధాలు ఒకటి, కోపం ఒకటి.
ఇలాంటి అవకాశాల కోసం సైతాన్ ఎప్పుడు చూస్తూ ఉంటాడు. భార్య మీద భర్తకి ఎప్పుడు కోపం వస్తుందని చూస్తాడు, కావాలని రెచ్చగొడతాడు. ఆ కోపంలో వాడనే మాటలను బట్టి విశ్వాసులంగా మనకి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. అది వాడికి కావాల్సిన అంతిమ నిర్ణయం. మీరు ఎప్పుడైనా గమనించండి, ఆ మరణం నీకు దూరం అవును గాక అని పేతురు అంటే, పేతురుని సాతాను నా వెనక్కి పో అంటే పేతురు సాతాను అంటలా, పేతురుని ప్రేరేపించిన పదం సాతాను అంటున్నాడు. ఈరోజు ఏదైనా సమస్య ఏర్పడితే నా భర్త మంచోడు కాదు, నా భార్య మంచిది కాదు, నా పిల్లలు మంచోడు కాదు, మా అత్తగారు మంచిది కాదు, మా అల్లుడు మంచోడు, ఇలాంటివి చెప్పకండి. ఎందుకనంటే విశ్వాసులుగా మీ విశ్వాస జీవితాన్ని భ్రష్టత్వంలో నడిపించడానికి అపవాది వాడుకునేవి ఒకటి అబద్ధాలు, రెండవది కోపం. ఈ కోపంలో వాళ్ళు చేసే పదాలన్నిటి ద్వారా దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకునేటట్టుగా, రిలేషన్ పోగొట్టుకునేటట్టుగా అపవాది వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు. అందుకని గమనించండి, విశ్వాస జీవితాన్ని సీరియస్గా తీసుకొని బ్రతకాలనుకున్న వాళ్ళ మీదే వాడి దండయాత్ర లాస్ట్ ఆదివారం మనం నేర్చుకున్నాం. గనుక మీ దృష్టికి తీసుకుని వస్తున్న మాట, ఇలాంటి అవకాశాల కోసం అపవాది చూస్తున్నాడు నీ కోపాన్ని పాపం చేయడానికి వాడుకోవడం. అందుకని వెంటనే అక్కడ రాశాడు, మీ కోపం దేవుని నీతిని ఎప్పటికీ నెరవేర్చదు. మీరు కోపపడటం వల్ల ఏం కలిసి వస్తుంది? ఉన్నది పోగొట్టుకోవడం తప్ప. అందుకని జాగ్రత్త వహించండి. యూ డూ వెల్ టు బీ యాంగ్రీ, బట్ డోంట్ యూజ్ యువర్ యాంగ్రీ యాజ్ ఫ్యూయల్ ఫర్ రివెంజ్. మీకు కోపం రావడం సహజమే, అది మానవులుగా. కానీ ఆ కోపాన్నట మీరు కక్ష సాధింపుకు ఒక సాధనంగా కానీ ఇంధనంగా కానీ వాడకండి, అది రాశాడు. ఆ తర్వాత ఉపయోగించిన ఇంకొక మాట ఏంటి అని అంటే, అండర్స్టాండ్ అదర్ పీపుల్ నాట్ బేస్డ్ ఆన్ దేర్ ఇమ్మెచ్యూరిటీ బట్ బై యువర్ మెచ్యూరిటీ. మీరు ఆలోచించండి, ఎవరైనా నాకు చేసినప్పుడు పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్టుగా ప్రవర్తించకూడదు. అది కాదు కదా క్రైస్తవ విశ్వాస జీవితానికి తగింది. వాడు నన్ను అలా చేశాడు కనుక నేను అలా చేశాను, సహజమే అని అనకూడదు. వాడు ఏం చేసినా నువ్వు మాత్రం విశ్వాసికి తగినట్టుగా ఉండు. అందుకనే అదే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం చివరి వచనాల్లో ఏముందో తెలుసా? మీ శత్రువుల్ని మీరు ప్రేమించండి అని ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులు అయి ఉండునట్లు అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, మీరు దేవుని పిల్లలు అయితే దేవుని పిల్లల్లాగే ప్రవర్తించండి, వాడిని ఆధారం చేసుకొని ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టినా నువ్వు మాత్రం విశ్వాసంగా ప్రవర్తించు, దేవుడు తగిన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. వాళ్ళ జీవితాల సంగతి దేవుడు చూసుకుంటాడు. అందుకని వాళ్ళు అలా చేశారు కనుక నేను ఇలా చేశానని చెప్పడానికి వీల్లేదు. అందుకని అండర్స్టాండ్ దెమ్ విత్ యువర్ మెచ్యూరిటీ, నాట్ విత్ దేర్ ఇమ్మెచ్యూరిటీ. వాళ్ళ పరిపక్వత లేని విధానంతో వాళ్ళని అర్థం చేసుకోకండి, మీ యొక్క పరిపక్వతతో అర్థం చేసుకోండి. ఎప్పుడైనా గమనించారా, మీ చిన్నపిల్లలు ఎప్పుడైనా గ్లాస్ పగలు కొట్టేశారు అనుకోండి, ఏమనుకుంటాం? వాళ్ళు తెలియకుండా ఒక మాట అన్నారు అనుకోండి, ఏమంటాం? వెంటనే వాడికి తెలియక చేశాడు అనగానే అందరూ సమర్థించుకుంటాం. మరి అదే పెద్దోళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు అలా అనలేకపోతున్నాం? చిన్నపిల్లలు అయితే తెలియక చేశారని అంటున్నాం. మరి పెద్దోడు అయిన తర్వాత వాడు దేవుడిని ఎరిగిన వాడు కనుక వాడు అలా ప్రవర్తించినప్పుడు నువ్వు దేవుడిని ఎరిగిన వాడుగా నువ్వు ఎలా ప్రవర్తించాలి? వాడు ముందు ఒక మాత్రం చాలు. ఎప్పుడైనా చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు నీ మెచ్యూరిటీతో వాళ్ళు అర్థం చేసుకున్నట్టు ఇతరులను అలా అర్థం చేసుకోగలుగుతున్నామా? ఆలోచన చేయాలి. అందుకని దేవుని సన్నిధానంలో ఇంకొక మాటను చెప్పి వేరే అంశానికి మనము పెడతాం. ద బైబిల్ డజంట్ టెల్ us that we shouldn't feel angry. బైబిల్ మనం కోపపడొద్దని ఏం చెప్పట్లేదు, కానీ కోపపడినప్పుడు బట్ ఇట్ పాయింట్స్ అవుట్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యాండిల్ అవర్ యాంగర్ ప్రాపర్లీ. నీ కోపాన్ని సరిగ్గా నువ్వు వినియోగించటం, ఆ కోపం ద్వారా ప్రజలకు అర్థం అవ్వాలి, వీడు నన్ను సరిచేయటానికే కోపపడ్డాడు అని అర్థం అవ్వగలిగితే వాళ్ళు నీ కోపం ద్వారా ఒక ఫలితం వస్తుంది. అలా కాకుండా నీ కోపం ద్వారా ఉన్న పరిస్థితులు కూడా ఇంకా దిగజారిపోతే దానివల్ల ఏం ప్రయోజనం? అందుకని యాంగర్ కెన్ హర్ట్స్ అదర్స్ అండ్ డిస్ట్రాయ్ రిలేషన్షిప్. ఇఫ్ బాటిల్డ్ అప్ ఇన్సైడ్ ఇట్ కెన్ కాజ్ us to become bitter and destroy us from within. నీ కోపం అట సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే నిన్నే దహించేస్తూ నీ ద్వారా అనేకులతో ఉన్న సంబంధాలు పాడైపోతాయి. అందుకని వెన్ యు ఆర్ యాంగర్ డోంట్ లూజ్ యువర్ టెంపర్. ఆ తర్వాత దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్న ఇంకొక మాట ఏంటి అని అంటే, 4వ విషయం, వెన్ యు ఆర్ ఇన్ క్రౌడ్ మైండ్ యువర్ బిహేవియర్. మీరు సహవాసంలో దేవుని సంఘంలో కానివ్వండి, పనిచేసే ప్రాంతాల దగ్గర కానివ్వండి, ఎక్కడైతే మీరు ఉంటున్నారో అక్కడ వెన్ యు ఆర్ ఇన్ క్రౌడ్ మైండ్ యువర్ బిహేవియర్ అంటే అర్థం ఏంటో తెలుసా? అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనాన్ని చూడండి. అక్కడున్న మాటలు ఏంటంటే, మూర్ఖులు కలహం రేపుతారు, చాడీలు చెప్పేవారు సన్నిహిత స్నేహితులను విడదీస్తారు. నీ బిహేవియర్ ద్వారా నువ్వు పనిచేస్తున్న ప్రాంతాల్లో ఎంతవరకు సమాధాన స్థితి కలిగి ఉన్నారు? దేవుని వాక్యం మాకు జ్ఞాపకం చేస్తుంది, సమాధానపరచు వారు ధన్యులు, బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్.
అలెఫ్ అనే మాట ఉపయోగించాడు. పిఐసి పీస్ కాదు, పిఎసి పీస్. పీస్ అనే మాటకి రెండు ఉన్నాయి, ఒకటి మొక్కలు చేసేయటం, రెండోది సమాధానపరచడం. అందుకని దేవుడి సన్నిధానంలో నేను మీ దృష్టికి తీసుకుని వస్తున్న మాట ఏంటంటే, మీ యొక్క రిలేషన్షిప్, మీ బిహేవియర్ ద్వారా క్రౌడ్లో, మీరు పనిచేస్తున్న ప్రాంతాలు, మీరు నివసిస్తున్న ప్రాంతాల్లో ఎంతమంది సమాధాన స్థితికి నడిపించబడుతున్నారు. మీరు వెళితే గొడవ తీరిపోతుందని ఒక పరిష్కారం కోసం మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాంటి మాదిరికరమైన జీవితాన్ని మనం ముందు చూపించగలుగుతున్నాం. అందుకనే మూర్ఖులట కలహాన్ని రేపుతారట, చాడి చెప్పేవారు సన్నిహిత స్నేహితులను కూడా విడదీస్తారు. మీరు నోట్ చేసుకొని ఈ వచనాన్ని చదవండి. ఎక్సోడస్ నిర్గమకాండం 23వ అధ్యాయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఈ ఆరాధన అయిన తర్వాత మీరు చదవండి. అధ్యాయం అంతా చదవండి. ఏమేమి చేయకూడదు, ఒక క్రైస్తవుడు విశ్వాసి దేవుడు నమ్మిన తర్వాత ఏమేమి పనులు చేయాలో, ఏమేమి చేయకూడదు దేవుడు చాలా స్పష్టంగా నిర్గమకాండం 23వ అధ్యాయంలో చెప్పాడు. దాన్ని మీరు చదవండి. అందుకని వెన్ యు ఆర్ ఇన్ క్రౌడ్, మైండ్ యువర్ బిహేవియర్. మీ బిహేవియర్ ద్వారా ప్రజలు హర్ట్ అయిపోకూడదు. మీ సహవాసం ఉండాలని కోరుకోవాలి. కొంతమంది ఎదురుపడగానే ఫంక్షన్ నుంచి కొంతమంది పక్క నుంచి వెళ్ళిపోతారు. ఎందుకనంటే వాడు వచ్చాడంటే ఏదో ఒక కలహాన్ని తీసుకుని వస్తాడు, ఏదో ఒక మాట అంటాడు, ఆ మాట ద్వారా ఫంక్షన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. కొంతమంది మన బంధువులు ఉంటారు, వాళ్ళకి అసలు మైక్ ఇవ్వడం అనవసరం అనిపిస్తుంది కొన్నిసార్లు. కొన్ని ఫంక్షన్లో వాళ్ళకి మైక్ ఇస్తే ఏం మాట్లాడాలో తెలియక గాయపరిచే మాటలు చెప్పేసి దిగిపోతారు. వాళ్ళ బిహేవియర్ చూసుకోవాలి. క్రౌడ్లో ఉన్నప్పుడు ఎక్సైట్ అయిపోతాం, ఏదేదో చెప్పాలని అనుకుంటాం. చెప్పడానికి ప్రయత్నం చేసేటప్పుడు వాచ్ అండ్ మైండ్ యువర్ బిహేవియర్. జాగ్రత్తగా చూసుకో, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు. నీ బిహేవియర్ ద్వారా ఎంతమంది బాధపడుతున్నారు, నీ ద్వారా ఎంతమంది జాగ్రత్త వహిస్తూ ఉన్నారు, నువ్వు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నావో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుంచబడిన ఇంకొక మాట ఏంటంటే, వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. నువ్వు ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటే, అది మోయలేనంత గొప్ప భారాన్ని, నువ్వేమైనా శ్రమను అనుభవిస్తూ ఉన్నప్పుడు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. నీ యొక్క ఎమోషన్స్ని, నీ హావభావాలు, నీ భావోద్రేకాన్ని జాగ్రత్తగా చూసుకో. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూస్తే, మీకు శ్రమలు కలుగుతాయి అని యేసు ప్రభువు శిష్యుల నిమిత్తం ప్రార్థన చేస్తూ, మీకు శ్రమలు కలుగుతాయి ఎందుకనంటే మీ గురువు అయిన మీ యజమానునైన నన్నే ఈ లోకం శ్రమ పెట్టింది. సిలువకు వెళ్లే మునుపు ఆయన చేసిన ప్రార్థనలు ఈ మాటలు కనబడతాయి. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. ఇన్ దిస్ గాడ్లెస్ వరల్డ్ యూ విల్ కంటిన్యూ టు ఎక్స్పీరియన్స్ ద డిఫికల్టీస్ బట్ టేక్ హార్ట్. అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వెంటనే సమస్యలు తొలగిపోతాయని కాదు, క్రీస్తు కోసం నిలబడితేనే సమస్యలు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. దానియేలు ప్రార్థన విషయంలో రాజీ పడిపోతే దర్యావేషు అసలు సింహాలభంలో వేసేవాడు కాదు కదా. బంగారు ప్రతిమకు నమస్కారం పెట్టే విషయంలో రాజీ పడిపోయి ఉంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళేవారు కాదు కదా. ఫతిఫర్ భార్య విషయంలో యోసేపు రాజీ పడిపోయి ఉంటే అసలు చెరసాలలోనికి వెళ్ళేవాడు కాదు కదా. నిలబడినందుకు సమస్యలు వచ్చాయా, పడిపోయినందుకు సమస్యలు వచ్చాయా? పడిపోయినందుకు సమస్యలు వచ్చాయి, కానీ ఆ సమస్యల్లో వాళ్ళు పర్యవసానాలు అనుభవించారు దావీదులా. కానీ నిలబడినందుకు సమస్యలు వచ్చాయి, కానీ వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్ళారు. అందుకని దానియేలు గొప్ప స్థితికి వెళ్ళాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో గొప్ప స్థితికి వెళ్ళారు, యోసేపు గొప్ప స్థితికి వెళ్ళాడు. మరి దావీదు దగ్గరికి వస్తే, సంసోను దగ్గరికి వస్తే ఉన్న గొప్ప స్థితిలో నుంచి దిగజారిపోయారు వాళ్ళు. మరలా దేవుడు వాళ్ళని రిస్టోర్ చేశాడు, విశ్వాసంలో వాళ్ళని ఆయన చేర్చుకున్నాడు. కనుక దేవునికి వందనాలు. కానీ నేను మీ దృష్టికి తెస్తున్న మాట, వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. అందుకని ఈ ప్రపంచం మనల్ని ఎప్పుడు శ్రమ కలిగించే పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు దేవుని కోసం నిలబడినందుకే. అందుకని ఆ వచనాల్లో మనకి ఏం కనబడుతుందంటే, బాధలట శిష్య జీవితం తేలికగా సుఖభోగాలతో సౌఖ్యంతో నిండిన జీవితం కాదని ఆయన వారికి చాలా తేటగా చెప్పేశాడు. అయ్యా, మీ గురువునైనా నన్ను హింసిస్తున్నప్పుడు మీరు కూడా హింసించబడతారు. అందుకని ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువ అనే శ్రమలను అనుభవించడానికి ఇష్టపడిన వాడైతే వెంబడించండి. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఫాలో మీ దర్ ఇస్ నో ఫోర్స్. అని అన్న మాట ఏంటంటే, మీరు ఉండాలి అని అనుకుంటే మీరు ఈ నిర్ణయాన్ని తీసుకోవాలి. అదే సత్యాన్ని ఈరోజు మనం దేవుని వాక్యం ద్వారా చెప్తున్నాం. అయితే ఆ శ్రమల విషయంలో దేవుడు ధైర్యపరుస్తూ కూడా ఇంకో మాట అన్నాడు. ఆయన అన్నాడు, 2 సంగతుల మూలంగా వారు ప్రోత్సాహం, నిబ్బరం, ధైర్యం తెచ్చుకోవాలట. ఏంటి అని అంటే, బాధల మధ్యలో వారికి శాంతి ఉంటుంది. ఒక విశ్వాసం గొప్ప భరోసా ఏంటంటే, సమస్యలన్నీ తీరిపోకపోవచ్చు, కానీ సమస్యల్లో వాడు శాంతిని కనుగొంటాడు. ఎందుకనంటే దేవుడు ఈ సమస్యను అదుపులో ఉంచాడు అని ఆ విశ్వాసకి తెలుసు. కనుక
ఇక రెండవ విషయం ఏంటంటే, అంతిమ విజయం క్రీస్తుదే తప్ప ఏ సమస్య నా మీద సంపూర్ణంగా నన్ను నాశనం చేయదనే సత్యం వారికి తెలిసినప్పుడు వాళ్ళు నిజమైన ధైర్యాన్ని పొందుతారు. అందుకని వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్, కంట్రోల్ యువర్ ఎమోషన్స్. మీకు సమస్య కలిగిన వెంటనే చాలా మంది దేవుడు మమ్మల్ని వదిలేశాడేమో, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో, దేవుడికి మేము అంత గుర్తులేమో, దేవుడికి యోగ్యంగా బతకలేము, వెంటనే ఇంట్రోస్పెక్షన్కి వెళ్ళిపోతున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, విశ్వాస పరీక్ష నిమిత్తం శ్రమలు వస్తే ఏం చేస్తాం? సమస్యలు రావడానికి 4 కారణాలు ఉంటాయి. ఈ 4 కారణాలు మీ దృష్టికి తెచ్చి ముందుకు పెడతాను. అది ఫస్ట్ మాట ఏంటంటే, విశ్వాస పరీక్ష నిమిత్తం శ్రమలు వస్తే ఏం చేయాలి? ప్రార్థన. సమస్యలు తీసేమని ప్రార్థన చేయకూడదు. ఏమని అడగాలంటే, ఈ సమస్యలను అధిగమించడానికి శక్తినివ్వు, నీ చిత్తం నీ యొక్క సమయం కొరకు ఎదురు చూడటం మాకు నేర్పించని ప్రార్థన చేయాలి. అదే నువ్వు పాపం చేయటం వల్ల వచ్చిన సమస్యలు అనుకోండి, అప్పుడు నీ పాపాన్ని క్షమించమని ప్రార్థన చేయాలి. అదే దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వకపోవటం వల్ల వచ్చిన సమస్యలు అనుకోండి, దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. అలాగే దేవుని యొక్క ప్రమేయాన్ని, దేవుని యొక్క ప్రమేయం, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా నా సొంత జ్ఞానంతో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వచ్చిన శ్రమలు అనుకోండి, ఇక ఎన్నడూ బుద్ధి తెచ్చుకొని నేను దేవా నిన్ను అడగకుండా ఒక్క అడుగు వేయనని చెప్పాలి. సమస్యలు రావడానికి 4 కారణాలు. 1, విశ్వాస పరీక్ష నిమిత్తమైన సమస్యలు రావాలి, లేకపోతే పాపాన్ని బట్టి అయిన సమస్యలు రావాలి, దేవుని అనుమతి లేకుండా నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రావాలి, దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వకపోవడం వల్ల అయినా రావాలి. ఈ విషయాల్లో మన ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒకసారి పరిష్కారం చేసుకోండి. వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్, కంట్రోల్ యువర్ ఎమోషన్స్. అందుకు యేసు ప్రభు చేసిన ప్రార్థన ఒక గొప్ప మాదిరి. ఆ తర్వాత 6వ విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. ఈ మాట ఏంటి అని అంటే, వెన్ గాడ్ ఈజ్ యూజింగ్, మీరు ఈ పదాన్ని జాగ్రత్తగా గమనించండి. వెన్ గాడ్ ఈజ్ యూజింగ్ ఆర్ బ్లెస్సింగ్ యూ, దేవుడట నిన్ను వినియోగించుకుంటున్నప్పుడు, నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు కంట్రోల్ యువర్ ఈగోస్ అని అన్నారు. విశ్వాసిగా నువ్వు చాలా బ్యాలెన్స్డ్గా, స్థిరంగా ఉండాలి. చాలా మందికి దేవునిలో మేము ఎక్కువ గడుపుతున్నాం అనే గర్వం ఉంది. నేను మంచిగా గిటార్ పట్టుకొని పాటలు పాడగలననే గర్వం ఉంది. నేను మంచి ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్ అనే గర్వం ఉంది. నేను మంచి ఎస్టాబ్లిష్డ్ మినిస్ట్రీ అనే గర్వం ఉంది. నేను వాక్యాన్ని చెప్తే చాలా లోతులుగా చెప్తాననే గర్వం ఉంది. మీరు ఆలోచన చేయండి. దేవుడు చాలా స్పష్టంగా, మీరు రక్షణ అనే కోణంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవండి. ఎంత మంచిగా పౌలు రాశాడనంటే, రక్షణ అట దేవుడు కృప ఉచితంగా ఇవ్వబడింది, అందుకని ఎవ్వడు అతిశయపడ వీలు లేదు, ఇది మీ వలన కలిగింది కనుక కాదు, ఇది క్రీస్తు కృప ద్వారా కలిగింది. అందుకనట ఎవడు అతిశయపడ వీలు లేదట. మీరు చెప్తారా, నీ తలాంతులు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేనికోసం ఇచ్చాడు? దేవుడు నామమహిమ కోసం ఇచ్చాడు. నువ్వు ఒక మంచి స్పీకర్ అయితే దేవుడు నిన్ను ఆ స్థితిలో పెట్టినందుకు నువ్వు దేవుని దగ్గర హంబుల్గా ఉండాలి. అందుకని 2 వచనాలు చూడండి. వెన్ గాడ్ ఈజ్ యూజింగ్, దేవుడు నిన్ను వినియోగించుకుంటున్నప్పుడు ఆయన సాధనంగా, పరిచారకుడిగా. 2వది, ఆయన నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు కళ్ళు నత్తికెక్కకూడదు. లాస్ట్ ఆదివారమే మనం మాట్లాడుకున్నాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 8-9 వచనాలను చదివితే, సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ఈ పదాన్ని వాడాడు. ఆయన ఏమన్నాడనంటే, నాయన నాకు ఐశ్వర్యం ఇవ్వటం వలన కళ్ళు నత్తికెక్కి దేవుడు ఎవరు అని నేను అంటానేమో, యెహోవా ఎవడు అని అంటానేమో, అందుకని ఆ స్థితి నాకు వద్దు. అలాగని పేదరికం వద్దు, ఎందుకంటే ఆ దరిద్రంలో నేను ఎవరి దగ్గర దొంగతనం చేసి నీ నామానికి అవమానం తెస్తానేమో, అలా కూడా వద్దు. నాకు ఈ రోజుకి తగినంత ఆహారం నాకు దయచేయి. బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్. నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మిమ్మల్ని వినియోగించుకుంటున్నాడని, దేవుడు మిమ్మల్ని ఒక మంచి పొజిషన్ ఉంచాడని, దేవుడు మీకు ఒక మంచి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడని, అంచెలంచెలుగా మిమ్మల్ని అభివృద్ధి పరుస్తున్నాడని విషయంలో మీరు ఎక్కడైనా గర్విస్తూ ఉంటే, కంట్రోల్ యువర్ ఈగోస్, మైండ్ యువర్ ఈగోస్, జాగ్రత్తగా వహించండి. దానికి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదివితే అని అంటాడు, లోబడి ఉండండి, హంబుల్గా ఉండండి అని చెప్తా అని అంటాడు. దేవుడు తన బలిష్టమైన రెక్కల కింద మీరు దేన మనస్కులుగా ఉండాలట. ఎప్పుడు? తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు దేన మనస్కులుగా వర్ధిల్లండి అని అన్నాడు. అందుకని మీరు గమనించండి, హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్ అండ్ అదర్స్. ఈ మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాను. హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్ అండ్ అదర్స్. ఇతరుల దగ్గర అలాగే దేవుని ముందర మీరు ఖచ్చితంగా హంబుల్గా ఉండాలి. హంబుల్ అని అంటే అర్థం ఏంటనంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్. హంబుల్గా ఉండటం అనంటే
సెల్ఫ్ ఇంపార్టెన్స్ అంటే సెల్ఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండటం. అందుకని దేవుని సన్నిధానంలో ఇంకొక మాటను మీ దృష్టికి తెస్తున్నాను. వినయానికి గుర్తుల్లో ఒకటి మన గురించి మనం తక్కువగా ఊహించుకోవడం. నేను హంబుల్ అంటే అర్థం ఏంటో తెలుసా? నా గురించి నేను తక్కువ ఆలోచన చేసుకుంటాను. ఈ పని చేయడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది అని అనుకుంటే దానికోసం నా పేరు ప్రఖ్యాతులు, నా యొక్క ఈగోస్ అన్ని పక్కన పెట్టేసి. మీరు ఆలోచించండి, హోషేయని దేవుడు పెళ్లి చేసుకోమన్నాడు. మీరు ఆలోచించేయండి, పెళ్లి చేసుకోమన్నప్పుడు ఆయన గొమెర అనే ఒక వేశ్యను పెళ్లి చేసుకో. ఇశ్రాయేలు ప్రజలు ఒక భర్తకు విశ్వాసఘాతకురాలైన భార్య ఉంటే ఎంత పెయిన్ భర్త అనుభవిస్తాడో దేవుడినైనా నేను అనుభవించడానికి ఒక సాదృశ్యంగా చూపిస్తానని అన్నాడు. మరి ఆ పనికి ఆయన ఈగోస్ ఏమడ్డు వచ్చాయి? ఎలా కుదురుతుంది నాయన? నేను పాస్టర్ని, ఇప్పుడు వేశ్యను పెళ్లి చేసుకుంటే నా మెసేజ్ ఎవడన్నా వింటాడా? మీరు ఆలోచన చేయండి. నా పరిస్థితి ఇప్పుడు హోషేయ స్థానంలో నేను పెట్టుకుంటే మీరు నా ప్రసంగం వింటారు, నా ఇంటికి వస్తారు, నాతో స్నేహం చేస్తారు. హోషేయ ఒక దేవుని ప్రవక్త, దేవుని సందేశాన్ని అప్పగించేవాడు. అలాంటి వాడు ఒక వేశ్యను పెళ్లి చేసుకుంటే, పోనీ వేశ్య వృత్తిని మానేసి గొమ్మురు ఆయనతో ఏమైనా స్నేహం చేస్తుందా, కాపురం చేస్తుందా అంటే లేదు. ఆమె అలాగే విశ్వాసఘాతకురాలుగానే ఉంది, అన్ఫెయిత్ఫుల్ ఉమెన్ గానే ఉంది. దేవుడు ఒక రోజు హోషేయని అడిగాడు, అయ్యా హోషేయ నీ హృదయం ఎలాగ ఉందనంటే నా హృదయం పగిలిపోయిందని అన్నాడు. అప్పుడు అన్నాడు, నా హృదయం కూడా పగిలిపోయింది మిమ్మల్ని చూస్తే. నేను అంటున్న మాట ఏంటంటే, దేవుడు మిమ్మల్ని వినియోగించుకునే సమయం దగ్గరికి వచ్చినప్పుడు, మీ యుగోస్ అడ్డొస్తున్నప్పుడు మనం కంఫర్ట్ జోన్లో ఉండిపోయి దేవా ఇంత పని అయితే చేస్తాను, ఇక ఇంతకు మించి చేస్తే అది నన్ను హర్ట్ చేస్తుందేమో, నా ఇమేజ్ పాడైపోతుందేమో చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళే సరిహద్దులు నిర్ణయించుకోండి. అందుకని నేను చెప్తున్నాను, వినయం అంటే అర్థం ఏంటంటే మన గురించి మనం తక్కువగా ఊహించుకోవటం. నా పేరు ఏమైపోతుందో, నా ప్రఖ్యాతి ఏమైపోతుందో, నా యొక్క కుటుంబం ఏమైపోతుందో, నా మర్యాద, నా పరువు పోతుందేమో. దేవుడు నేను ఏదైనా పని చేయమన్నప్పుడు హంబుల్నెస్ లేకపోతే నువ్వేం చేయగలుగుతావు? రెండోది ఏంటంటే, హంబుల్నెస్ అని అంటే నీ గురించి నువ్వు తక్కువగా ఆలోచించుకోవటం. రెండోది హంబుల్నెస్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇతరులు కూడా మన గురించి తక్కువగా ఆలోచించే పరిస్థితికి నువ్వు సిద్ధపడి ఉండడం. ఇతరులు నిన్ను తక్కువ చేసి చూస్తున్నప్పుడు కూడా హట్టవలసిన అవసరమే లేదు. పట్టించుకోకపోతే ఏముంది? పరలోకమందు ఉన్న దేవుడు ప్రతిఫలం ఇస్తాడట. రహస్యమందు చూచు తండ్రి రహస్యముగా ప్రతిఫలం ఇచ్చినట్లు గదిలోనికి వెళ్ళి ఎవడు నన్ను గుర్తించకపోయినా పర్వాలేదు, నేను చేసే ప్రతి పని దేవుడిని చూసి ఆయనకి యోగ్యంగా ఉంటే చాలు. అందుకని వెన్ గాడ్ ఈజ్ యూజింగ్ ఆర్ బ్లెస్సింగ్, కంట్రోల్ యువర్ ఈగోస్. అందుకని వినయ మనస్కులకు దేవుడిచ్చే కృప మనకు చేరకుండా గర్వం అడ్డుపడుతుంది. ఈగోస్ ఎప్పుడు అడ్డొస్తాయి తెలుసా? వినయంగా ఉన్న వాళ్ళ ఏడలట. అక్కడ మీరు చదివితే కూడా కనబడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-8 వచనాలు చూస్తే, వినయ మనస్కులకు దేవుడు తన కృపను అందిస్తాడట, గర్విష్ఠులను అయితే పడద్రోస్తాడట. దేవుడిచ్చే ఆశీర్వాదం పోగొట్టుకోవడానికి గర్వాన్ని అపవాది వాడతాడని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఎక్కువ ప్రార్థన చేస్తున్నందుకు నువ్వు గర్వ హృదయం రాకూడదు. ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు ఏమనుకుంటారనంటే, తక్కువ ప్రార్థన చేసే వాళ్ళని చూస్తే చులకన. మనకేదో ఒకటి సామెత ఉంది, కారులో నడిపేవాడు బండి నడిపేవాడిని చూస్తే లోకం. సో ఇలాగన మనము ఈ సోషల్ స్టేటస్లను చూసుకుని మనం గర్విస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ గర్వం నిన్ను పడద్రోస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. నాశనం అయిపోతున్నానా లేదా నువ్వు చెక్ చేసుకోవాలనుకో, ఖచ్చితంగా నువ్వు చూడు ఏ విషయంలో గర్విస్తున్నావు. అది అందం విషయంలోనా, ఐశ్వర్యం విషయంలోనా, నీకున్న ఉద్యోగ విషయంలోనా, నీకున్న గవర్నమెంట్ ఉద్యోగమా, ఏ విషయాల్లో గర్విస్తాం? ఏ విషయంలో? చివరికి దేవునిలో నేను బాగున్నాను అనే గర్వం నీకున్నా అది కూడా నేను పడద్రోస్తుంది. గుర్తుపెట్టుకో. అందుకని వినయ మనస్కులకు దేవుడు కృపనిస్తాడట. ఆ కృపను చేరకుండా గర్వంని అపవాది వాడుకుంటాడు. క్రైస్తవ జీవితంలో మన అపజయాలకు, నిష్ఫలితాలకు మూల కారణాల్లో ఈగో లేకపోతే ప్రైడ్ ప్రాముఖ్యమైనది. దేవుడు వాడుకుంటున్నాడనే గర్వం, దేవుడు నన్ను ఆశీర్వదించాడనే గర్వం. చాలా మంది సాక్ష్యాలు చెప్పేటప్పుడు కూడా చాలా గర్వంగా చెప్తారు. గుర్తుపెట్టుకోండి, అలాంటి సాక్ష్యాలను దేవుడు అంగీకరించడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు అడిగితే లేకపోతే నువ్వు ఏదో యోగ్యుడు అని దేవుడు ఇస్తాడా? కేవలం ఆయన కృపలో ఇచ్చాడు. అందుకే దేవుని వాక్యం చెప్పింది, నేను ఇవ్వాలనుకున్న వాడికి ఇస్తాను, ఇవ్వకూడదు అనుకున్న వాడికి ఇవ్వను. నేను మూసేస్తే తెరిచేవాడు ఎవడు, నేను తెరిస్తే మూసేవాడు ఎవడు. దేవుడు తన కృపలో నాకు అనుగ్రహిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. అందుకని వినయ మనస్సు దేవునికి అంగీకారమైనది. ఇక పై స్థానం కావాలని ముందుకు తోసుకుంటూ రాకూడదు, కానీ చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండండి. నన్ను ఒక మంచి స్థాయిలోనికి వచ్చిన తర్వాత అక్కడ నేను చూపిస్తాను నా భక్తి ఏదో అని అంటే, గుర్తుపెట్టుకోండి, 10 రూపాయల దగ్గర నమ్మకం లేని నువ్వు 1,00,000 రూపాయల దగ్గర ఎలాంటి నమ్మకత్వాన్ని కలిగి ఉంటావు? ఒంటరిగా ఉన్నప్పుడు
నువ్వు నమ్మకంగా నీ మట్టుకు నువ్వే, నీ దేవునికి నమ్మకంగా లేని నువ్వు నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి ఏ నమ్మకంగా ఉంటావు? మీరు ఆలోచన చేయాలి. అందుకని పై స్థానం కావాలని ముందుకు తోసుకుంటూ రావద్దట. పేతురు గుర్తు చేస్తున్నాడు వాడికి భాషలో ఉన్న మాట. కానీ చిన్న చిన్న విషయాల్లో మీరు నమ్మకంగా ఉండండి. బీ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ థింగ్స్, ఇన్ ఎవ్రీ స్మాల్ థింగ్స్. ప్రతి చిన్న విషయాల్లో మీరు నమ్మకంగా దేవునికి ఉండాలి. చివరి మాట, దేవుడు మన గురించి ఆలోచిస్తాడు, మన గురించి ఏర్పాట్లు చేస్తాడు. తండ్రి తన పిల్లల విషయం శ్రద్ధ తీసుకున్నట్టు మన గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. అందుకని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మనం హైరాణ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన నుండి కూడా ఆందోళన పడి హైరాణ పడితే ఆయన అగౌరవపరచడమే తప్ప ఇంకొకటి ఏం లేదు. మరలా జ్ఞాపకం చేస్తాను, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయాలు ఎన్ని ఉన్నాయి? 6 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈ 6 విషయాల్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వెన్ యు ఆర్ అలోన్ మైండ్ యువర్ థాట్స్. రెండవది, వెన్ యు ఆర్ విత్ ఫ్రెండ్స్ వాచ్ యువర్ టంగ్. మూడవది, వెన్ యు ఆర్ యాంగ్రీ డోంట్ లూజ్ యువర్ టెంపర్. తర్వాత, వెన్ యు ఆర్ ఇన్ క్రౌడ్ మైండ్ యువర్ బిహేవియర్. ఆ తర్వాత, వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. చివరిది, వెన్ గాడ్ ఈజ్ యూజింగ్ ఆర్ బ్లెస్సింగ్ యూ కంట్రోల్ యువర్ ఈగోస్. క్రైస్తవ విశ్వాసిగా నా జీవిత విధానాన్ని ఎలా నిర్ణయించుకుంటున్నాను? నా జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడాలంటే నా హావభావాలు, నా చూపు, నా కళ్ళు, నా చెవులు, నేను వినేది, నేను చూసేది, నేను మాట్లాడేది, నేను గ్రహించేది, నేను ఆలోచన చేసేది, నా చేతులతో నేను చేసేది, నా కాళ్ళతో నేను నడిచేది, నేను ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాను, ఇవన్నీ దేవుడు చూస్తాడట. మైండ్ యువర్ థాట్స్, మైండ్ యువర్ బిహేవియర్, మైండ్ యువర్ ఈగోస్, మైండ్ యువర్ థింకింగ్. మీరు చేసే ప్రతి పని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకనంటే అది మిమ్మల్ని నాశనానికి నడిపేదైతే మీరు విరమించుకోవాలి. అందుకని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం క్రిస్టియన్ లైఫ్ స్టైల్. క్రైస్తవుడిగా నా యొక్క ఆలోచనలు ఎలా ఉండాలి, క్రైస్తవుడిగా నా హావభావాలు ఎలా ఉండాలి, క్రైస్తవుడిగా నా ఈగోస్ ఎలా ఉండాలి, క్రైస్తవుడిగా నా యాంగర్ ఎలా ఉండాలి. ఎందుకనంటే విశ్వాసిన అవిశ్వాసిన చెప్పడానికి ఈ ఎమోషన్స్ మనకి చాలు. అందుకని దేవుని బట్టి మరలా జ్ఞాపకం చేస్తాను, వాక్యాన్ని మీరు విన్నారు, వాక్యాన్ని మీరు రాసుకున్నారు. ఆ లేఖన భాగాలను ఆధారం చేసుకొని మరొకసారి కుటుంబాలుగా మీరు చర్చించండి. ఈ వాక్యం ఖచ్చితంగా మన జీవితాల్లో ఒక మంచి ఫలాన్ని తీసుకొని రావాలని, మంచి ఫలాన్ని మన హృదయాల్లో నుంచి తీసుకొని రావాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే వాక్యం ఎంత శ్రద్ధగా వింటున్నామో అంతగా దేవుని సన్నిధానంలో మనం అభివృద్ధి పొందుతాం. అందుకని థింగ్స్ వీ నీడ్ టు డూ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ విశ్వాస జీవితంలో నేను చేయాల్సిన పనులు ఏంటి అని అంటే 6 విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ 6 విషయాల్ని జాగ్రత్త వహించి నీ జీవితం ద్వారా, నువ్వు చేసే పనుల ద్వారా దేవునికి మహిమను తీసుకొని రావాలని కోరుతూ ఉన్నాను. అలాగే మొట్టమొదటి మనం మాట్లాడుకున్నట్టు దేవుడు చాలా ఖచ్చితంగా ప్రాచీన ఆదాము స్వభావంలో నుంచి ఇప్పుడు క్రీస్తులో నూతన స్వభావాన్ని ధరించుకున్నాం. అయితే క్రీస్తుకు తగినట్లుగా, దేవుని పిల్లలకు తగినట్లుగా మనం ప్రవర్తించాలంటే ఈ 6 విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైతే వాటిని చూస్తామో అవి దేవునికి మహిమను తెచ్చేవి ఉండాలి. అటువంటి క్రైస్తవ ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడగలిగినట్లు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుతూ, క్రిస్టియన్ లైఫ్ స్టైల్ ఎలాంటిదో మనం నేర్చుకున్నాం. అది మన జీవితాల్లో అనుభవించినట్టు దేవుడు తన మెండైన కృప మనకును, మన కుటుంబానికి దయచేయాలని కోరుతూ ప్రార్థన పూర్వకంగా ఈ వాక్య ధ్యానాన్ని ముగించు.